పట్టణాభివృద్ధిలో కీలకమైన మున్సిపల్ భవనం కూల్చివేత కార్యక్రమం అధికారికంగా మంగళవారం ప్రారంభమైంది. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు ఉదయం 11:15 మున్సిపల్ భవనం కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ జేసీబీతో ఈ కూల్చివేత పనులు ఆరంభమయ్యాయి. గత 60 ఏళ్లుగా పట్టణ ప్రగతికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోవటం, కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలకు మున్సిపల్ భవనం వేదికగా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా కమిషనర్ గుర్తు చేశారు. తెనాలికూడల్లో విశాలమైన స్థలంలో పీపీపీ విధానంలో చక్కని భవనాన్ని నిర్మించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, స్థానికులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు ఆగస్టు 25, 2026 మన తెనాలి పట్టణం వరకు ఇది చాలా ముఖ్యమైన రోజుగా మనం చెప్పొచ్చు. గత 60 సంవత్సరాలుగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు, అధికార నిర్ణయాలకు, పత్రికా ప్రకటనలకు, అలాగే ప్రజా సేవలకు ప్రతీకగా నిలిచినటువంటి మన తెనాలి పురపాలక సంఘం పాత భవనాన్ని ఈరోజు డిమాలిష్ చేసేటువంటి కార్యక్రమము అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఈ 60 సంవత్సరాల కాలంలో తెనాలి పట్టణ ప్రజలకు పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు అనేక రకాల సర్టిఫికేట్స్ విషయంలో కానీ, అలాగే రోడ్ల నుండి పెద్ద పెద్ద భవంతుల వరకు అనుమతుల విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ అనేక రకాల కౌన్సిల్ సమావేశాలలో అభివృద్ధికి ఇక్కడ పెద్దపీట వేసి ఈరోజు ఈ పట్టణము ఇంత సుందరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది అంటే ఈ 60 సంవత్సరాలలో ఈ యొక్క పాత భవనంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలలో తీసుకున్నటువంటి అధికార నిర్ణయాలు దానికి సహకరించినటువంటి రాజకీయ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ నిర్ణయాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగం 60 సంవత్సరాల్లో తమ వంతు కృషి చేసింది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇకపోతే మంచైనా చెడైనా ప్రజల వరకు తీసుకుని వెళ్ళి ప్రజా సమస్యల పట్ల అత్యంత వేగంగా దానిని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు 60 సంవత్సరాలలో సంక్షేమం పైన, అభివృద్ధి పైన, ఫిర్యాదుల పైన అన్నింటినీ కూడా మా దృష్టి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క భవనంతో సంబంధం ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, అలాగే ప్రజలకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ మంత్రివర్యులు, తెనాలి శాసనసభ్యులు ఈ యొక్క భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించి ప్రజలకు 1 సంవత్సరం లోపే అందుబాటులోకి వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా మేము మా యొక్క బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తున్నాము. ఈ యొక్క బిల్డింగ్ని డిమాలిష్ చేయడంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అవినాభావ సంబంధం, అట్లాగే ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేటువంటిది ఉంది. దానిని ఒక శాస్త్రోక్తంగా జరగాలి, ఇదేదో పాత భవనం అనేది ఫీలింగ్ ఎవరికి ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు దాన్ని అధికారికంగా కూడా చేపట్టడం జరిగింది.